పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కొంచెం ఆత్మాభిమానం గల వ్యక్తి. ఆయన ఎవరికి లొంగేవాడు కాదు, ఎవరి దగ్గర చేతులు కట్టుకుని నిలబడే వ్యక్తి కాదు. అతను స్ట్రైట్ ఫార్వర్డ్. మనం ఏం చేయాలి, మనకి ఏం కావాలి అనేది ఆయనకి చాలా స్పష్టంగా తెలిసిన రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్. ఆయన అభిమానులు కూడా అట్లాగే ఉంటారు. డబ్బులు లేవు అని ఎవరన్నా వస్తే అక్కడ ఎంత ఉంటే అంత ఇచ్చి పంపిస్తూ ఉంటాడు. ఆయన అంత సహృదయుడు, దయార్థ హృదయుడు. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వానికి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వానికి హస్తి మశాంతకం తేడా ఉంది. నీకు పవన్ కళ్యాణ్ వచ్చి ఎన్నికల పొత్తు పెట్టుకుందాం అంటే వచ్చేస్తాడా ఏంటి? రాడు. అదే చెప్పాడు ఈయన ప్రశాంత్ కిషోర్ చెప్పింది అదే. అవన్నీ వర్కౌట్ కాదయా, నీ మొహం చూస్తే ఎవడు రాడు. ఎందుకంటే నీ ప్రవర్తన అట్టా ఉంటుంది. నువ్వు ఒక అవినీతి పరుడివి, నీ మీద సిబిఐ కేసులు ఉన్నాయి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు ఉన్నాయి, నీతో ఎవడు పొత్తు పెట్టుకోడు అని క్లియర్ కట్గా ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు చెప్పారు. నీకు ఆ కసితోటి ఇప్పుడు మొదలుపెట్టి ఏంటి అంటే, ఇప్పుడు తమిళనాడులో ఎలక్షన్లు అయిపోయినాయి. విజయ్ రేపటి సీఎం అవుతాడు. విజయ్ ఒంటరిగా పోటీ చేశాడు, నువ్వు కూడా ఒంటరిగా పోటీ చేయి, విజయ్ నా ఫోటో చూపించాడు అందుకనే గెలిచాడు అని పిచ్చి కూతలన్నీ కూస్తున్నాడు.